నేనైతే ఇంట్లో ఏ బిర్యానీ చేసినా చాలా సింపుల్ గా చాలా ఫాస్ట్ గా అయ్యేటట్టు అయితే చూసుకుంటాను. బిర్యానీకి అయితే ఎక్కువగా ప్రాసెస్ అయితే ఏం పెట్టుకోనండి. ఈ రోజు అయితే ఇంట్లో మష్రూమ్ తో అయితే బిర్యానీ అయితే చేసుకున్నాను. మా ఇంట్లో కాదులేండి, మా అన్నయ్య ఇంట్లో అయితే చేశాను. ఇంకా ఫస్ట్ అయితే నేనైతే ఈ రోజు కుక్కర్ లో అయితే చేస్తున్నాను. ఫస్ట్ ఆయిల్ వేసేసి అందులో అయితే మసాలా దినుసులు అన్ని కూడా వేసేసుకొని కొంచెం పచ్చిమిర్చి కరివేపాకు అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో అయితే మష్రూమ్ అయితే వేసేసుకొని మష్రూమ్ తో పాటు నేనైతే క్యారెట్ బీన్స్ కూడా వేసుకున్నాను అనమాట. కొంచెం అవి కూడా వేసేసుకొని కొంచెం టమాటా కూడా వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కూడా వేసేసుకొని బాగా కలిపి ఒక 2 మినిట్స్ అయితే మూత పెడితే మష్రూమ్లో ఉన్న వాటర్ అంతా కూడా రిలీజ్ అవుతుంది అనమాట. అప్పుడైతే మనం కొంచెం జీరా పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్, బిర్యానీ మసాలా పౌడర్ అయితే వేసేసుకొని బాగా కలుపుకొని ఇంకో 2 మినిట్స్ అయితే మగ్గించిన తర్వాత రైస్ అయితే పెట్టుకున్నాను. ఆ రైస్ వేసుకొని ఆ రైస్ కి తగ్గ వాటర్ కూడా వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకొని పైన కొత్తిమీర వేసుకొని ఒకవేళ సాల్ట్ ఏమైనా సరిపోతే సాల్ట్ కూడా వేసేసుకొని మరి మూత పెట్టుకొని కొంచెం ఉడికిన తర్వాత నెయ్యి వేసుకొని విజిల్ పెట్టేస్తే మన బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. బాయ్ బాయ్.